Hi, this is you, Michael. Telugu Dwara Spoken English Part 3 by you, Michael, 30 years experience in teaching spoken English. ఎదుటివారికి ఏదైనా పని చెప్పుట, సూచనలు మరియు సలహాలు ఇచ్చుట. నా వైపు చూడు. దానికి ఏమనాలి? లుక్ అట్ మీ. లుక్ అట్ మీ. ఇక్కడ సి అని వాడకూడదు. సి అని వాడకుండా లుక్ అట్ మీ అని వాడాలి. లుక్ టువర్డ్స్ మీ అని కూడా అనొచ్చు. కళ్ళజోడు సరిగా పెట్టుకో. వేర్ యువర్ గ్లాసెస్ ప్రాపర్లీ. వేర్ అని చెప్పొచ్చు, పుట్ ఆన్ అని కూడా చెప్పొచ్చు. వేర్ యువర్ గ్లాసెస్ ప్రాపర్లీ. వేర్ యువర్ గ్లాసెస్ ప్రాపర్లీ. కళ్ళజోడు శుభ్రంగా తుడుచుకో. కళ్ళజోడు శుభ్రంగా తుడుచుకో. వైప్. వైప్ అంటే తుడుచుకో. యోర్ అంటే నీ. గ్లాసెస్. యోర్ గ్లాసెస్. క్లీన్ అంటే శుభ్రంగా. క్లీన్లీ అనొద్దు. సో కళ్ళజోడు శుభ్రంగా తుడుచుకో అని చెప్పడానికి వైప్ యువర్ గ్లాసెస్ క్లీన్. చెమటను హ్యాండ్ కర్చీఫ్తో తుడుచుకో. వైప్ అంటే తుడుచుకో. ద స్వెట్ అంటే చెమట. విత్ అ హ్యాండ్ కర్చీఫ్ అంటే హ్యాండ్ కర్చీఫ్ చేతి రుమాలు, దాంతో తుడుచుకో. వైప్ ద స్వెట్ విత్ అ హ్యాండ్ కర్చీఫ్. చీమిడి. చీమిడి చీదుకొని రా. చీదుకోవడాన్ని బ్లో అంటాం. బ్లో యువర్ నోస్. బ్లో యువర్ నోస్ అండ్ కమ్ బ్యాక్. చీదుకొని రా. బ్లో యువర్ నోస్ అండ్ కమ్ బ్యాక్ అంటే ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ఇక్కడ చీదుకోవడం, రావడం రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ అండ్ వాడాం. బ్లో యువర్ నోస్ అంటే చీదుకొని, అండ్ కమ్ బ్యాక్ అంటే రా. జుట్టు సరి చేసుకో. సరి చేసుకోవడాన్ని ఫిక్స్ అని చెప్పొచ్చు, లేదా అడ్జస్ట్ అని కూడా చెప్పొచ్చు. ఫిక్స్ యోర్ హెయిర్ అంటే నీ జుట్టు సరి చేసుకో. ఫిక్స్ యోర్ హెయిర్. జడ క్లిప్పులు పెట్టుకో. పెట్టుకో అంటే వేర్ అనొచ్చు, పుటాన్ అని కూడా అనొచ్చు. పుట్ ఆన్ యోర్ హెయిర్ క్లిప్స్. పుట్ ఆన్ యోర్ హెయిర్ క్లిప్స్. పెదాలు గిల్లుకోవద్దు. కొంతమంది పెదాలు ఇలా గిల్లుకుంటుంటారు, అట్లా గిల్లుకోవద్దని చెప్పడం. పెదాలు గిల్లుకోవద్దు. డోంట్. వద్దు అంటే డోంట్ అని చెప్పాలి. ఏదైనా పని చేయకూడదు అని చెప్పాలంటే, చేయొద్దు అని చెప్పాలంటే డోంట్ అని చెప్పాలి. డోంట్ పిక్. పిక్ అంటే ఇలా పీక్కోవడం. పిక్ యోర్ లిప్స్. Don't pick your lips. Don't pick your lips. గుడ్లు మిటకరించి చూడవద్దు అంటే గుడ్లు ఇలా పెట్టి ఇలా చూడడం అనమాట. గుడ్లు మిటకరించి చూడవద్దు. డోంట్ స్టేర్. స్టేర్ అంటే ఇలా తీక్షణంగా చూడడం. డోంట్ స్టేర్ అలా చూడొద్దు. విత్ వైడ్ ఐస్ అంటే బాగా కళ్ళు వెడల్పు చేసి, మిటకరించడం అంటే వెడల్పు చేయడం, అలా వెడల్పు చేసి చూడొద్దు. డోంట్ స్టేర్ విత్ వైడ్ ఐస్. చాడీలు చెప్పవద్దు. డోంట్ బ్యాక్ బైట్. చాడీలు చెప్పడాన్ని బ్యాక్ బైట్ అంటారు. డోంట్ బ్యాక్ బైట్. వాడి జోలికి పోవద్దు.
డోంట్ మెస్ విత్ హిమ్. వాడి జోలికి పోవడం అంటే వాడితో ఏదో ఒకటి చిన్న చిన్న విషయాల్లో తలదూర్చడం అలా చేయడం అనమాట. అలా చేయొద్దు అని చెప్పడానికి డోంట్ మెస్ విత్ హిమ్. మెస్ అంటే జోలికి పోవడం. డోంట్ మెస్ విత్. మెస్ విత్ అంటే జోలికి పోవడం. డోంట్ మెస్ విత్ హిమ్. వాడితో సహవాసం చెయ్యవద్దు. దానికి సింపుల్గా డోంట్ డూ ఫ్రెండ్షిప్ విత్ హిమ్ అని అనొచ్చు. లేదంటే ఇక్కడ డోంట్ కీప్ కంపెనీ విత్ హిమ్ ఇలా చెప్పొచ్చు. డోంట్ కీప్ కంపెనీ విత్ హిమ్. బుద్ధిగా చదువుకో. స్టడీ సిన్సియర్లీ అండ్ అటెంటివ్లీ. ఇక బుద్ధిగా అంటే మరి తెలుగులో అయితే ఒక పదం చెప్తే సరిపోతుంది, కానీ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి బుద్ధిగా చదువుకోవడం ఏంటంటే సిన్సియర్గా చదవాలి, తర్వాత దాని మీద దృష్టి పెట్టి చదవాలి. దాన్నే బుద్ధిగా చదువుకోవడం అని చెప్తాం. స్టడీ సిన్సియర్లీ అండ్ అటెంటివ్లీ, లేదా స్టడీ సీరియస్లీ అట్లా కూడా చెప్పచ్చు. టీచర్లు చెప్పిన మాట విను. లిసన్ టు ద టీచర్స్. లిసన్ టు ద టీచర్స్. ఇక్కడ వర్డ్స్ అవి ఏమి చెప్పాల్సిన అవసరం, మాట అని చెప్పి అన్నాం కదా, లిసన్ టు ద టీచర్స్ వర్డ్స్ అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇలా చెప్తే సరిపోతుంది. లిసన్ టు ద టీచర్స్. గోళ్ళు కొరుక్కోవద్దు. ఇలా గోళ్ళు కొరుక్కుంటాడు చాలామంది, అలా గోళ్ళు కొరుక్కోవద్దు చెప్పడం. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. నెయిల్స్ అంటే గోళ్ళు. డోంట్ బైట్. బైట్ అంటే ఇలా కొరుక్కోవడం. డోంట్ బైట్ యువర్ నెయిల్స్. నాన్నతో ఎదురు మాట్లాడవద్దు. డోంట్, వద్దు అంటే డోంట్. డోంట్ టాక్ బ్యాక్ టు ఫాదర్. టాక్ బ్యాక్ అంటే అతను ఏదో మాట్లాడతారు, మళ్ళీ తిరిగి నువ్వు మాట్లాడవద్దు, ఆయన ఏది చెప్తే అది విను అని చెప్పడం. డోంట్ టాక్ బ్యాక్ టు ఫాదర్. అన్నయ్యతో గొడవ పడొద్దు. డోంట్ ఫైట్ విత్ యువర్ ఎల్డర్ బ్రదర్. అన్నయ్య అంటే ఎల్డర్ బ్రదర్, తమ్ముడు అంటే యంగర్ బ్రదర్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఎల్డర్ బ్రదర్. ఈ విధంగా మనం రోజు కొన్ని వాక్యాలు నేర్చుకున్నట్లయితే ఇంగ్లీష్ తప్పనిసరిగా వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.